ఫ్రెష్ ఘీ. కలర్ అంతా చూడండి ఎంత బాగుందో. ఒకసారి చూడండి ఎంత బాగుందో. స్మెల్ అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అన్నా వాట్సాప్లో అన్నా డిఎం చేయండి. హలో మిత్రులారా, సిలాజికల్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో ఇవాళ బేసిక్గా మినీ వ్లాగ్ అవ్వబోతుందో లేదా పెద్ద వ్లాగ్ అవ్వబోతుందో నాకైతే తెలియదు. సో దిస్ ఈజ్ అ రొటీన్ వ్లాగ్, లైక్ నా డైలీ లైఫ్ వ్లాగ్. నో టాపిక్, నథింగ్. లైక్ మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినట్లేదు లేదా ఏ ప్లేస్ మీకు చూపించట్లేదు నేను ఇవాళ. ఇట్ ఇస్ జస్ట్ అ సింపుల్ సిల్లీ అండ్ అ నార్మల్ రెగ్యులర్ వ్లాగ్. సో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇటు వచ్చేసాను. నయారా పెట్రోల్ బంక్ నిజాంపేట్. పెట్రోల్ కొట్టించుకున్నాను, గాలి కూడా కొట్టించేసుకుంటున్నా. సో నేను లైక్ 3 weeks బ్యాక్ కొట్టించాను అనమాట ఫుల్ ట్యాంక్, అండ్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్. సో మేము ఇవాళ అత్తాపూర్కి వచ్చాము. అత్తాపూర్లో మా రిలేటివ్స్ ఉంటే కలవడానికి వచ్చాము. వాళ్ళ ఇంట్లో మంచి ఫుడ్ తిన్నాను. మటన్ బిర్యానీ, చికెన్ డ్రమ్ స్టిక్, బటర్ చికెన్, పరాఠా, ఇంకా మెనీ మోర్ అన్ని తినేసి ఇలా కొంతసేపు నుంచున్నాను బయట బాల్కనీలో. అండ్ ఇక్కడ మా కజిన్ చేసిన చిన్న ప్రాజెక్ట్ ఉంది, భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. లైక్ నా చైల్డ్హుడ్ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇంతలోపు గులాబ్ జామ్ తెచ్చి ఇచ్చేసారు. మంచిగా గులాబ్ జామ్ తినేసాను. సో వీళ్ళ ఇంటి నుండి రిటర్న్ అవుతున్నా. సో వీళ్ళ అత్తాపూర్ కదా, రిటర్న్ అవుతుంటే నాకు ఇది కనిపించింది, జాఫ్రానీ పిస్తా హౌస్. సో నాకు జాఫ్రానీ టీ అంటే చాలా ఇష్టం. అండ్ బన్తో తిందాం అనుకున్నా, బట్ మనకంటే ముందు ఎవరు ఆర్డర్ చేస్తారు. సో అయిపోయాయి బన్స్. 40 rupees అండి జాఫ్రానీ టీ. ఇది జాఫ్రానీ టీ, ఇది నార్మల్ ఇరానీ టీ. సో డిఫరెన్స్ చాలా ఉంటుంది, కొంచెం yellowish ఉంటుంది ఇది జాఫ్రానీ టీ. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. సో వేడి కప్ ఆఫ్ జాఫ్రానీ టీ తాగేసి అలా ఇంటికి రిటర్న్ అయిపోయాను. సో ఇంటికి రిటర్న్ అయ్యాక తెలిసింది ఏంటంటే కీస్ షయాన్తో కింద ఉన్నాయి. సో షయాన్ కోసం వెయిటింగ్. సో 7:10 అయింది, ఇంటికి వచ్చేసాం. మమ్మీ వాళ్ళు ఇంకా రాలే, మమ్మీ వాళ్ళ కోసం వెయిటింగ్. సో ఇంటికి వచ్చేసాక ఆల్మోస్ట్ 2-3 hours చదువుకున్నాను. 1 hour ఫ్రెండ్స్తో కలిసి గేమ్ ఆడుకున్నాను. అండ్ ఇప్పుడు ఎండ్ అయింది. సో రూమ్లో చూసుకుంటే వాటర్ అయిపోయాయి. వాటర్ తెచ్చుకోవడానికి ఇలా కిచెన్లోకి వెళ్తున్నా. సో అదండి, ఈ మధ్య ఇలా వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే మనం కన్సిస్టెంట్గా ఉండడం ఇంపార్టెంట్. డైలీ లైఫ్తో కూడా కన్సిస్టెంట్గా ఉండాలి, చదువుకోవాలి. అండ్ ఇలా వ్లాగింగ్ కూడా ఆపకూడదు. ఒకటి అనుకున్నప్పుడు ఆపకూడదనే నా ఒపీనియన్. సో ఆపకుండా నేను వ్లాగ్స్ కూడా కంటిన్యూ తీస్తున్నాను. సో అదండి, ఇలా నీళ్ళు తాగేసా. సో మీకు ఒకవేళ ఈ డైలీ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.